75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్నో త్యాగాలకు, ఎన్నో కష్టాలకు, ఎన్నో త్యాగమూర్తుల యొక్క ఉద్యమ స్ఫూర్తితో మనకు వచ్చింది. అన్ని చేసినా కానీ శాంతియుతంగానే మనం ఇండిపెండెన్స్ సాధించుకున్నాం. ఇండిపెండెన్స్ సాధించుకున్న తర్వాత ఒక కంట్రీ రిపబ్లిక్గా అవ్వడం చాలా ఇంపార్టెంట్. రిపబ్లిక్గా ఉండి కాన్స్టిట్యూషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని ఇండియన్ ఎథోస్ వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రాజ్యాంగం ఈ రోజు నుంచి 1950లో అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇది మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా ఉంటుంది. ఆస్ట్రేలియా ఈజ్ నాట్ ఎ రిపబ్లిక్. దే మే క్లెయిమ్, బట్ దేర్ monarch, British monarch is the head of the state. But in our country, our monarch అనేది లేకుండా మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే రాష్ట్రపతి గారు ఉంటారో వారు హెడ్ ఆఫ్ స్టేట్ ఎలక్టెడ్ బై ద పీపుల్, ఐదర్ త్రూ డైరెక్ట్లీ ఆర్ త్రూ రిప్రజెంటేటివ్స్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వచ్చిన. కాబట్టి ఇది రిపబ్లిక్ గా వచ్చింది మనకి. వి మస్ట్ రీడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనం ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటర్నిటీతో పాటు రకరకాల అమెండ్మెంట్స్ కొత్త కొత్తవి దాంట్లో యాడ్ చేస్తారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన ఒక రాజ్యాంగం మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇదొక ఎందుకు ముఖ్యమంటే మీకు చూస్తే మనం వరల్డ్ లోనే పెద్ద కాన్స్టిట్యూషన్ అనే మదర్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఎవరిని? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అంటారు. కానీ యూ నో ఇట్, టిల్ 1928 దేర్ ఇస్ నో రైట్ టు ఓట్ ఫర్ ఉమెన్. ఈవెన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఇనిషియల్ స్టేజ్ లో రైట్ టు ఓట్ లేదు. ఓవర్ పేస్ ద ట్యాక్స్ వెళ్ళి దే గాట్ అ ఓట్. అంటే ఒక్క పెన్ స్ట్రోక్ తో కాన్స్టిట్యూషన్ లో మహిళలకు రక్షణ కల్పించే విధంగా, అలానే ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో, తర్వాత ఉన్నతమైన వర్గాలు అందరికీ కలిపి ఒకటే ఓటు ఇచ్చారు. ఇది ఒకటే కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ దే హావ్ బీన్ గివెన్ రైట్ టు ఓట్. ఎవ్రీ వన్ ఇండివిజువల్ వన్ ఓట్. ఆ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నాం. దీంట్లో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత కూడా వచ్చాయి, కొన్ని యాడ్ చేశారు. ఎగ్జిస్టింగ్ కొన్ని ఉన్నాయి. తర్వాత డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఉన్నాయి. దాని తర్వాత డిఫరెంట్ ఆర్గాన్స్ గవర్నమెంట్ లో కేబినెట్ ఎలా పనిచేస్తుంది, కౌన్సిల్ మినిస్టర్స్, దెన్ సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ ని చాలా ఇంపార్టెంట్ ఫోకస్ లో ఈ మన కాన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళింది. ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి సమానం, ఒక ఫ్రెటర్నిటీ, ఒక సౌభ్రాతృత్వం, ఒక ఈక్వాలిటీ, ఒక సమానత్వం ఈ కలిగినటువంటి రాజ్యాంగం మనం రాసుకున్నాం. దానికి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీ మనం. పోలీస్ వ్యవస్థనే ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వేరే వ్యవస్థలు ఉంటాయి, అభివృద్ధి పట్ల వాళ్ళు ఉంటారు. కానీ శాంతి భద్రతలు ఎప్పుడైతే పరీక్షపడతాయో, ఎక్కడైతే శాంతి భద్రతలు నిజమైనటువంటి విలువలతో ముందుకెళ్తాయి, అక్కడే నిజమైన అభివృద్ధి వస్తుంది. అంటే we may be not seen directly by some people, but we are the people, because when we give the peace, then only there will be a development. We have seen many countries in the world అక్కడ వాళ్ళు డెవలప్ చేయాల్సిన స్థాయి కూడా ఎందుకు చేరలేకపోతున్నారంటే అక్కడ శాంతి భద్రతలు కానీ లేకుండా పోవడం. సీన్ గల్ఫ్ లో, ఇరాన్, ఇరాక్ లో ఏం జరిగింది, ఇప్పుడు లెబనాన్, పాలెస్టైన్, దెన్ ఇజ్రాయెల్ లాంటి డెవలప్ కంట్రీలు ఏం జరుగుతోంది, శ్రీలంకలో ఏం జరిగింది. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే శాంతి భద్రతలు సరిగా పరిరక్షించబడవో అక్కడ అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి మీరంతా ఒక అభివృద్ధిలో మీరు భాగస్వామ్యాలు, అభివృద్ధి కోసం మీరు ఒక యోధులు అనే ఉద్దేశం మీరు మనసులో పెట్టుకుని పనిచేయాలి. సో ఇట్స్ నాట్ దట్ యూ విల్ గెట్ సమ్ రెస్పాన్సిబుల్ జాబ్ వస్తుందా లేకుంటే లేదని కాదు. ఎవ్రీ ఇండివిజువల్ ఏ పొజిషన్ ఉన్నా సరే నీ కాంట్రిబ్యూట్ చేసేది ఏంటిది? మినిస్ట్రియల్ స్టాఫ్ ఏమున్నారు, ఏఆర్ స్టాఫ్ ఏమున్నారు, ట్రాఫిక్ ఏం చేస్తుంది, క్రైమ్ స్టాఫ్ ఏం చేస్తుంది, అడ్మిన్లో ఉన్న వాళ్ళు ఏమున్నారు, కంప్యూటర్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఏమి ఉంటాయో ఆల్ రెస్పాన్సిబిలిటీస్ వీ షుడ్ డూ విత్ ఆల్ ప్రొఫెషనల్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు మన పైన ఉన్నారు, మన మీద పెట్టారు. ఈ దేశంలో 140 కోట్లు అయి ఉంటుంది, ఇప్పుడు ఎక్కువ అయినా ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ సెన్సస్ తీసుకుంటే పెరుగుతుంది. ఇట్లా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో మళ్ళీ సెన్సస్ 31లో అవుతాయి. అప్పుడు అందులో ఎంతమంది ప్రభుత్వంలో ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు, అందులో ఎంతమంది పోలీస్ అధికారులు కావాల్సిన? దే ఆర్ లక్కీ పీపుల్. హౌ మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ ఎంప్లాయీస్, హౌ మెనీ పీపుల్ బికమింగ్ పబ్లిక్ సర్వెంట్స్, హౌ మెనీ పోలీస్ ఆఫీసర్ కాగలుగుతున్నారు? మన రాష్ట్రంలోనే 4 కోట్ల జనాభా ఉంటే మన ఫోర్స్ కు ఎంతమంది మనం పోలీస్ ఆఫీసర్ అవ్వగలుగుతారు? అంతగా అదృష్టం ఏం కావాలి? సో ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ entrusted on you. So please focus. Whatever responsibility given to you, it has to be implemented. It has to be done well, so that
the beneficiary, the common man, the insecure person in the society should feel I am secured and my concerns will be addressed అనే విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఎవరైనా సరే మన డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా పూర్తి నమ్మకం కలిగించే విధంగా మన ప్రజలతో ఉండాలి. అందుకోసమే మనం we have been telling about a commissionerate like visible policing, quick response and use of technology for better service delivery. ఈ 3 ఆస్పెక్ట్స్ లో మనం తొందరగా రెస్పాన్స్ ఇవ్వాలి, విజిబుల్ గా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలానే సమస్యలు లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ కానీ క్రైమ్ పర్స్పెక్టివ్ వస్తే వాటిని మనం టెక్నాలజీ యూజ్ తో తొందరగా వాటిని మనము రిసాల్వ్ చేసేయాలి. అలా చేయాలి. దానికందరం మన ఒక టీం, మనంతా టీమ్ గా పనిచేయాలి. ఒక కుటుంబం మనము స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక పిల్లర్ ఫర్ ద కంట్రీస్ గ్రోత్. సో వీ హ్యావ్ టు బి యునైటెడ్, వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్, వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ solidarity among ourselves for our to enable us to contribute better for the country. సో ఇది చెప్తున్నాను. ఇది మీ రిపబ్లిక్ డే రోజు మీరు మనము పాసింగ్ అవుట్ పరేడ్లో కూడా మనము ఓత్ తీసుకుంటాం. అది ప్రతిరోజు మనం ఆ ఓత్ తీసుకోవాలి. ప్రతిరోజు మనకు గుర్తు రావాలి. అది ఈరోజు నేను చేస్తున్నప్పుడు నేను న్యాయబద్ధంగా ఉన్నానా, న్యాయబద్ధంగా చేస్తున్నానా, ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా మిస్టేక్ అయినా యూ మస్ట్ రెక్టిఫై దట్ వాట్ ఎవర్ ద మిస్టేక్ బోనఫైడ్ వే ఉన్నా. సో అట్లా ప్రతి క్షణం మనం చేస్తున్న కార్యక్రమాల్లో what is the thing which you are supposed to do, are we following the thing which is designed or legitimate way we are delivering it or not అనేది చాలా important. See that your duties are done well. Because of your duties the common man, civilian, common man, everyone should get benefit. Common woman కూడా అందాం ఇప్పుడు.